ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి హారోస్కోప్ గురించి విశ్లేషణ అనేది చేస్తాను. ఆయన హారోస్కోప్ అనాలిసిస్, అలాగే ఆయనకు ఉన్నటువంటి యోగాలు ఏమిటి, రాబోయే సంవత్సరం అంటే 2025 ఆ తర్వాత ఆయనకి ఎలాంటి పొలిటికల్ ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ని ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విషయాలు కొంతవరకు నేను చర్చిస్తాను. అయితే ఈ వీడియోలో ఆయన చార్ట్ని నేను చూపించి పరాశర జైమిని రెండు సిస్టమ్స్లోనూ ఆయనకు ఉన్నటువంటి యోగాలు ఏంటి, ప్రస్తుతం ఎటువంటి దశ నడుస్తోంది, ఎటువంటి దశలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైనటువంటి దశలేంటి, జ్యోతిషపరమైనటువంటి బలాలు ఏమిటి, కారణాలు ఏమిటి, అదేవిధంగా రానున్న రోజుల్లో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆయన చార్ట్ గురించినటువంటి డీటెయిల్స్ని సేకరించేటప్పుడు చాలామందికి ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీ ఉంది, కానీ టైమ్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఎవరు చెప్పలేదు. అయితే ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆయన యొక్క డైనమిక్ డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్, అటువంటి ఒక డైనమిక్ నేచర్, ఆ నేచర్తో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వెళ్తున్నటువంటి ఆ ధోరణి చూసి కొంత ఆయన యొక్క బర్త్ డీటెయిల్స్ని నేను కొంత సేకరించాలనే ఉద్దేశంతో కొంత తీసుకున్నాను. అది రెక్టిఫై చేసి ఆయన లగ్నం కూడా నేను ఫిక్స్ చేశాను. అయితే ఆ లగ్నం ప్రకారము ఆయన యొక్క లైఫ్ స్టైలు, ఆయన యొక్క నేచరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మకర లగ్నం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ లగ్నం ఆధారంగానే నేను అనాలిసిస్ అనేది చేస్తున్నాను. అయితే నేను ఈ వీడియోలో పూర్తి టెక్నికల్గా ఆయన చార్ట్ చూపించి గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ఎలా ఉంది, అలాగే ఎవరు టచ్ చేయనటువంటి జైమిని సిస్టమ్ ప్రకారం కూడా ఆయనకి ఎటువంటి పీరియడ్ నడుస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తూ నా అనాలిసిస్ అనేది నేను చేస్తాను. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో కూడా, ఏదో ఒక ప్రముఖ సెలబ్రిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు కనీసం వారి నక్షత్రము, రాశి కూడా చెప్పకుండా వీళ్ళ యొక్క వాగ్దాటినే చూపిస్తూ ఉంటారు. అయితే నేను మాత్రము టెక్నికల్గా ఆయన చార్ట్ చూపించి కేవలం జ్యోతిషపరంగానే అనాలిసిస్ ఇక్కడ చేస్తున్నాను. ఎందుకంటే జ్యోతిషం అనేది చాలా ప్రెసిషన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఒక సైన్స్. ఇది అంటే చాలా ఖచ్చితమైన డేటా, అలాగే కనీసం లగ్నం అనేది తెలియాలి. అది తెలియకుండా కేవలం రాశిని బట్టి ఫలితాలు చెప్పడము, ఉగాది పంచాంగం రోజు ఆయన రాశిని బట్టి ఫలితాలు చెప్పేసి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పడం పూర్తి కరెక్ట్ కాదు. గోచారం అనేది చాలా చాలా చిన్న ఆస్పెక్ట్. అది ప్రతి వ్యక్తి పుట్టుక యునీక్. ఒకరు పుట్టినటువంటి టైంలో, ప్లేస్లో ఇంకొక వ్యక్తి జన్మించడు. కాబట్టి పూర్తి డీటెయిల్స్తో లగ్నము, అలాగే మిగతా గ్రహాల డిగ్రీస్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని, చరకారకత్వాలని కూడా పరిగణలోకి తీసుకుని, అంటే జైమిని చరకారకత్వాలు, ఆత్మకారక, అమర్చకారక, ఇటువంటి కారకత్వాలని కూడా మనం కన్సిడర్ చేస్తూ జైమిని దశలను కూడా స్టడీ చేస్తూ మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే నేను చేస్తున్న అనాలిసిస్ కరెక్ట్, నేనే చాలా గొప్ప ఆస్ట్రాలజర్ని అని చెప్పడం లేదు, కానీ ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది. ఎవరైతే జ్యోతిషం నేర్చుకుంటున్నారో, జ్యోతిషంలో అవగాహన పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇటువంటి అనాలిసిస్ ఉపయోగపడుతుంది తప్ప ఏమాత్రం డీటెయిల్స్ ఇవ్వకుండా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ధోరణితో అరగంట సేపు ఒక పొలిటికల్ లీడర్ గురించి చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు. నేను అటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. నేను ఏది చెప్పినా కానీ ఈ వీడియోలో దానికి ఆస్ట్రాలజికల్ రీజన్, జ్యోతిషపరంగా కారణం ఏంటి, ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి బిహేవియర్ ఉంటుంది, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అనే చెప్తాను తప్ప డీటెయిల్స్ చూపించకుండా వ్యూవర్స్కి నేను చెప్పాను. ఏ వీడియో కూడా ఇప్పటివరకు అలా చేయలేదు, ఇది కూడా అలాగే నేను చేస్తాను. అయితే చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొంత మినిమం డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆయన లగ్నము మకర లగ్నం అయింది. లగ్నంలో కుజుడు వృషభ యోగంలో ఉన్నాడు, ఉచ్చలో. అలాగే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఆయన యొక్క చార్ట్లో. అవన్నీ చూసిన తర్వాతే ఇదే ఆయన లగ్నం అయి ఉంటుంది అని నేను కన్ఫర్మ్ చేసి ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఆయన నేచర్కి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ డెసిషన్స్కి కూడా ఆ గ్రహగతులు, స్థితులు ఎంత కారణం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే జ్యోతిష్యంలో రెండు గ్రహాలు ఎదురెదురుగా ఉండి నీచలో ఉంటే అది అద్భుతమైనటువంటి నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. ఈయన
హారోస్కోప్లో శని మేషంలో, రవి తులలో, అంటే శని నీచలో ఉన్నాడు, శనికి కేంద్రమైనటువంటి సప్తమ కేంద్రంలో రవి నీచలో ఉన్నాడు. ఇలా ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. అందులో మేషం అనేది దీనికి 4th హౌస్ అయింది, రవి ఉన్నటువంటి తుల 10th హౌస్ అయింది. ఇలా కొన్ని చాలా అద్భుతమైనటువంటి యోగాలు కూడా ఉన్నాయి ఆయన యొక్క జాతకంలో. వీటిని కూడా నేను అనాలిసిస్ చేసి ఈయన సీఎం అవ్వడానికి కారణం ఏంటి, ఈయన నేచర్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్యూచర్లో 2025 ఆ తర్వాత 26, 27 ఈ రాబోయే సంవత్సరాల్లో ఆయనకి పొలిటికల్గా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయని కూడా కొంతవరకు నేను నా అబ్జర్వేషన్ని చెప్తాను. ఎందుకంటే ఆయన మీద కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదెలా ఉన్నా కానీ జ్యోతిష్యం ఏం చెప్తోంది, ఆయన యొక్క గ్రహాలు ప్లానటరీ ప్లేస్మెంట్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటి దృష్టికోణంలో మాత్రమే చెప్తున్నాను తప్ప ఆయనకి ఫేవర్గానో ఆయనకి అగెయిన్స్ట్గానో నేను చెప్పడం లేదు. ఇది పొలిటికల్ వీడియోగా మాత్రం చూడొద్దు దయచేసి, కేవలం జ్యోతిషపరమైన వీడియోగానే చూడండి. ఎందుకంటే నా వీడియోస్ని అప్రిషియేట్ చేయాలన్నా, అర్థం చేసుకోవాలన్నా కొంత మినిమం జ్యోతిష జ్ఞానం అనేది ఉండాలి. అది నా ఛానల్ చూస్తున్నట్టు వ్యూయర్స్కి తెలుసున్న విషయమే. దీన్ని ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్గా, అందులోనూ డివైన్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టుగా నేను ఆస్ట్రాలజీని భావిస్తాను. ఆ దృష్టికోణంతోనే నేను వీడియోస్ చేస్తుంటాను. డీటెయిల్స్ అవ్వకుండా ఇప్పుడు కూడా ఏ సెలబ్రిటీ చార్ట్ కావచ్చు, ఏ వ్యక్తి చార్ట్ కూడా మనం చెప్పడానికి వీల్లేదు. ఇక ఆయన చార్ట్ విషయానికి వచ్చినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రాజయోగంలో ఉన్నటువంటి చార్ట్ అయింది. లగ్నంలో కుజుడు రుచక యోగంలో ఉండడం అనేది ఆయనకు డైనమిక్ నేచర్ని సూచించేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే 10th హౌస్లో పవర్ఫుల్ ప్లేస్మెంట్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చాయి. అంటే స్క్రాచ్ నుంచి మొదలై చాలా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా జీవితం స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడము. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు అన్నటువంటి వాదనని కూడా తోసిపుచ్చి ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ని తీసుకొచ్చి ఒక బలమైన నాయకుడిగా ప్రూవ్ చేసుకుని సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా అందరి ప్రశంసల్ని అందుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టెక్నికల్గా మనం అనాలిసిస్ చేసి డీటెయిల్స్ని మనం అబ్జర్వ్ చేసి ఇటువంటి ఒక లైఫ్ స్టైల్, ఇలాంటి రాజయోగం ఎందుకు వచ్చింది, ఈ టైంలోనే ఎందుకు వచ్చింది అనేవి కూడా తెలుసుకోవడం వల్ల మనకు కొంతవరకు జ్యోతిషపరంగా జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా ఈ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది తప్ప కేవలం వ్యూస్ కోసం ఒక సెలబ్రిటీ చార్ట్ని చూపించి వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. అయితే ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏమిటి అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన తీసుకుంటున్నటువంటి డేరింగ్ డెసిషన్స్. అల్లు అర్జున్ విషయంలో ఆయన యొక్క వైఖరి చాలా ఖచ్చితంగా ఉండడము, ఆయన వైఖరిని ఎండగట్టడము అసెంబ్లీలో, అలాగే కేటీఆర్ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి ఒక డైనమిక్ నేచర్, అంటే కాంట్రవర్సీస్ కూడా భయపడకుండా తను అనుకున్నది అమలు చేయాలి అనేటువంటి ఒక దృఢ చిత్తము, ఇది ఎందుకు వచ్చాయి అనేటువంటి ఆలోచనతో నేను కొంత డీటెయిల్స్ని సేకరించి లగ్నాన్ని రెక్టిఫై చేసి, లగ్నాన్ని ఫిక్స్ చేసి, కొంత అనాలిసిస్ చేసి ఆ చార్ట్ని మీకు చూపిస్తూ అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది రేవంత్ రెడ్డి గారి ఈ హారోస్కోప్. ఆయన బర్త్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. 8 నవంబర్ 1969. అయితే ఆయన టైం రెక్టిఫై చేసి నేను తీసుకున్న టైం 11:45 AM. ఆయన లగ్నము మకర లగ్నము, లగ్నంలో కుజుడు, 2 రాహువు, 4 శని వక్రించి, 8 కేతువు, 9 గురువు, 10 4 గ్రహాలు ఉన్నాయి, రవి, చంద్ర, బుధ, శుక్ర. ఈ చార్ట్ చూడగానే ఎవరైనా సరే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది, ఆ దృష్టి వెళ్ళేది లగ్నంలో కుజుడి ప్లేస్మెంట్. ఇది రుచక యోగాన్ని సూచిస్తుంది. పంచమహాపురుష యోగాల్లో కుజుడిచ్చేటువంటి యోగం రుచక యోగం. ఈ కుజుడు రుచక యోగంలో లగ్నంలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చూసినట్టయితే దూకుడు తత్వము, పట్టుదల, అనుకున్నది సాధించాలి అనేటువంటి పట్టుదల, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే పోరాడాలి అనేటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్. అయితే ఇలా లగ్నంలో కుజుడు ఉచ్చలో ఉండడం వలన ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి వారి యొక్క ఇంపల్సివ్ నేచర్తో, అంటే దూకుడు తత్వంతో సమస్యలను కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈయన జాతకంలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉంది.
సో చాలా మటుకు ఆ కుజుడి యొక్క ఇంపల్సివ్ నేచర్ వలన, ఆ దూకుడు తత్వం వలన వివాదాల్లో ఇరుక్కోకుండా తనను తాను బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ గురు దృష్టి అనేది. ఈ విధంగా గురువు లగ్నంలో రుచక యోగంలో ఉన్నటువంటి కుజుడి మీద తన దృష్టిని కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్లస్ పాయింట్ ఈయన హారోస్కోప్లో. అందుకే చూడండి, ఈయన చాలా చిన్న స్టేజ్లో లైఫ్ని స్టార్ట్ చేసి తెలంగాణ స్టేట్కి సీఎం స్థాయికి ఎదిగారు. అది కూడా కేసీఆర్ వంటి ఒక పవర్ఫుల్ లీడర్ని ఎదిరించి సీఎం అవడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక రాజయోగం ఇస్తుంది కుజుడు ఇచ్చేటువంటి రుచకయోగము. అలాగే శని 4వ ఇంటి ఉన్నాడు నీచలో, రవి 10th హౌస్లో ఉన్నాడు నీచలో. శని నీచలో ఉన్నాడు, ఆపోజిట్లో రవి నీచలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు అది నీచభంగ రాజయోగం అయ్యి చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఆయన సీఎం అయింది కూడా శని మహాదశలో, గురు అంతర్దశలో. ఆ డీటెయిల్స్ కూడా నేను కింద చూపిస్తాను. ఇక ఇంకొక చెప్పుకోదగినటువంటి క్వాలిటీ 2వ రాహువు. 2nd హౌస్ రాహువు ఎప్పుడూ కూడా మ్యాగ్నెటిక్ స్పీచ్ అనేది ఇస్తాడు. తన వాగ్ధాటితో ఎదుటి వ్యక్తుల్ని కట్టడి చేయడము, కమాండింగ్గా మాట్లాడగలగడము, ఇవన్నీ ఇస్తాడు రాహువు. అయితే ఇక్కడ రాహు స్ట్రాంగ్గా ఉండాలి. రాహు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది అంటే, రాహు యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శని నీచభంగ రాజయోగంలో పవర్ఫుల్గా ఉన్నాడు. అందులోనూ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి 4th హౌస్లో పొలిటికల్ లీడర్స్కి, పబ్లిక్ ఫిగర్స్కి స్ట్రాంగ్గా ఉండాల్సిన హౌసెస్లో ఒకటి ఈ 4th హౌస్. ఈ విధంగా కూడా ఆయనకి రాహు యొక్క బలం చాలా బాగా తోడైంది. వీళ్ళకి రాజకీయ చతురత అనేది కూడా చాలా బాగుంటుంది. సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ఇంకొకటి కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ 8 అని నేను మెన్షన్ చేశాను. రాజ్యారూఢము అని దీని పేరు. అంటే 10th హౌస్ యొక్క ఆరూఢము. ప్రతి హౌస్కి ఆరూఢాన్ని కనుక్కోవాలి, అలాగే 10th హౌస్కి కూడా ఆరూఢాన్ని కనుక్కోవాలి. ఎలా తెలుస్తుంది 10th హౌస్ ఆరూఢం అంటే, ఉదాహరణకి లగ్నారూఢమే తీసుకుందాం. లగ్నం యొక్క ఆరూఢం ఏంటి? లగ్నం ఏది? మకర లగ్నము. దాని యొక్క అధిపతి శని లగ్నం నుంచి 4th హౌస్లో మేషంలో ఉన్నాడు. అక్కడి నుంచి 4th హౌస్ కర్కాటకం ఆరూఢ లగ్నం అవుతుంది. అలాగే 10th హౌస్ యొక్క ఆరూఢం ఏంటి అని చూస్తే, 10th హౌస్ అనేది శుక్రుడు ఇల్లైనటువంటి తుల. శుక్రుడు 10th హౌస్లోనే ఉన్నాడు కాబట్టి అదే రాజ్యారూఢం అవుతుంది. A10 నుంచి 5th హౌస్లో రాహు ఉన్నాడు. ఇది చాలా చాలా మంచిది పొలిటికల్ లైఫ్కి. ఎందుకంటే 5th హౌస్ 11th హౌస్ అనేది మినిస్టర్షిప్ని సూచించే హౌసెస్. ఈ ప్లేస్మెంట్ ఆయనకి చీఫ్ మినిస్టర్ చేయడానికి కూడా సహాయపడినటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే కారకాంశ లగ్నము అనేది కన్య అయింది. కారకాంశ లగ్నం అనేది ఎలా కనుక్కుంటాము అంటే, ఆయన చార్ట్లో ఆత్మకారక గ్రహం ఏది అని చూసి, ఈ ఆత్మకారక గ్రహము నవాంశలో ఎక్కడుంది అనేది చూసుకోవాలి. ఈయనకి ఆత్మకారకుడు గురువు. గురువు నవాంశలో కూడా కన్యలో ఉన్నాడు కాబట్టి D1 చార్ట్లో కన్య కారకాంశ లగ్నం అవుతుంది. ఇక్కడ చూడండి, కారకాంశ లగ్నం నుంచి, అంటే కారకాంశ లగ్నం అంటే ఆ వ్యక్తి యొక్క కెరియర్ని సూచిస్తుంది. అదేవిధంగా కారకాంశ లగ్నం నుంచి 6th హౌస్లో రాహు ఉన్నాడు. అంటే సక్సెస్, విక్టరీ, విజయం, శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద విజయం, ఇది సూచిస్తాడు రాహువు. అలాగే కారకాంశ లగ్నం నుంచి 5th హౌస్లో కుజుడు ఉచ్చలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. ఎందుకంటే కుజుడు ఇక్కడ చూసినట్టయితే పుత్రకారక గ్రహం, చాలా చాలా బెనిఫిక్ ప్లానెట్. పుత్రకారక అంటే చాలా లక్కీ ప్లానెట్. అటువంటి పుత్రకారకుడు లగ్నంలో కారకాంశం నుంచి 5th హౌస్లో ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా ఘటిక లగ్నము అనేది ధనస్సులో ఉంది. ఘటిక లగ్నం నుంచి 11th హౌస్లో రవి, చంద్ర, బుధ, శుక్ర, ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఆయన యొక్క అమాత్మ్యకారకుడు రవి ఘటిక లగ్నం నుంచి 11th హౌస్లో ఉన్నాడు. రవి అంటేనే పొలిటికల్ పవర్, అలాగే ఒక రాజకీయ పదవీ ప్రాప్తి, వీటిని సూచించేటువంటి రవి ఘటిక లగ్నం నుంచి 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉండడము. 11th లార్డ్ అక్కడే ఉన్నాడు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ విధంగా ఇన్ని ప్లానటరీ పొజిషన్స్ ఆయనకి సపోర్ట్ చేయడం వలన అద్భుతమైనటువంటి ఒక రాజయోగాన్ని, సీఎం వంటి పదవిని అలంకరించడానికి ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేశాయి ఆయనకి. అదేవిధంగా చూసినట్టయితే కుజశనుల పరస్పర వీక్షణ. కుజుడు 4th ఆస్పెక్ట్తో 4వ దృష్టితో శనిని చూడడము, శని 10వ దృష్టితో కుజుడిని చూడడము. అది కూడా లగ్నంలో కుజుడు, 4th హౌస్లో శని.
4th హౌస్లో శని ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది చిన్నతనంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆయన లైఫ్ చాలా చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలని చూసి అనుభవించి జీవితంలో పైకొచ్చారు. ఇటువంటి ఒక పోరాట పటిమను సూచిస్తుంది కుజ శని కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. అందులో ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ శని నీచభంగ రాజయోగంలో ఉన్నాడు, కుజుడు వృశ్చిక యోగంలో ఉన్నాడు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్మెంట్, ఒక మంచి ప్లేస్మెంట్ ఈయనకి కారకాంశ లగ్నంలో గురువు ఉండడం. అంటే హీఈస్ ఆల్వేస్ లక్కీ. అండ్ అది కూడా గురువు ఆత్మకారకుడే కారకాంశ లగ్నంలో ఉన్నాడు. అంటే ఈయనకి ఎప్పుడూ కూడా పదవిలో ఎటువంటి కాంట్రవర్సీస్ వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా దైవబలంతో ఆయన గట్టెక్కుతారు. లక్ అనేది ఆయనకి ఫేవర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇంత మంచి ప్లానటరీ పొజిషన్స్ ఉన్నటువంటి చార్ట్ కాబట్టి నేను వెరిఫై చేసిన తర్వాతే ఈ లగ్నము మకర లగ్నము అని నేను కన్ఫర్మ్ అయ్యి ఆ చార్ట్ని నేను ప్రిపేర్ చేసి అనలైజ్ చేశాను. ఇక ఆయన సీఎం అయినటువంటి టైంలో మండూక దశ మీన దశ నడుస్తోంది. మండూక దశ అనేది కెరీర్గా చూడాల్సినటువంటి దశ. ఇక్కడ చూడండి, మీనం నుంచి 7th హౌస్లో కారకాంశ లగ్నం ఉంది, అందులో గురువు ఉన్నాడు. పదవి ప్రాప్తికి చాలా అద్భుతమైనటువంటి కోఆపరేషన్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అదేవిధంగా మీనం నుంచి 11వ ఇంట్లో కుజుడు ఉచ్చలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్లేస్మెంట్ అనేది ఆయనకి పవర్కి హెల్ప్ చేసినటువంటి ప్లేస్మెంట్. అలాగే మీనం నుంచి 10th హౌస్లో ఘటిక లగ్నం ఉంది, దాన్ని గురువు చూస్తున్నాడు రాశి దృష్టితో. ఎందుకంటే కామన్ సెన్స్ చూసుకుంటాయి. ధనస్సు, మీనము, మిథునము, కన్య పరస్పరం చూసుకుంటాయి. అందులో గ్రహాలు పరస్పరం చూసుకుంటాయి. అంటే మీనదశ నడుస్తున్నప్పుడు 10th హౌస్లో ఘటిక లగ్నం ఉండి ఆ రాశికి దాని మీద గురు దృష్టి, అలాగే కారకాంశ లగ్నం దృష్టి రెండు ఉండడం అనేది ఆయనకి హెల్ప్ చేసింది. అలాగే మీనదశ నడుస్తున్నప్పుడు మీనానికి 6వ ఇంట్లో కేతువు ఉన్నాడు. ఇట్ షోస్ విక్టరీ, అనూహ్యమైనటువంటి విజయం. చాలామంది కేసీఆర్ గారు మళ్ళీ వస్తారని చెప్పినప్పటికీ ఆయన అందరి అంచనాలని తలకిందులు చేసి సీఎం అవడం జరిగింది. అలాగే చరదశ సింహదశ నడుస్తోంది. సింహదశ కనుక చూసుకున్నట్టయితే ఈ సింహం మీద రాశి దృష్టితో రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాల దృష్టి ఉంది. ఎందుకంటే స్థిర రాశులు, చరరాశులు చూసుకుంటాయి. A10 అలాగే అమాత్యకారకుడైనటువంటి రవి, శుక్రుడు, చంద్రుడు, ఇన్ని గ్రహాలు ఆయన్ని ఆ సింహరాశిని చూస్తున్నాయి. అలాగే శని మహాదశలో గురువు అంతర్దశ. శని ఆల్రెడీ చాలా అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాడు. దానికి తోడు గురువు యొక్క అంతర్దశ. ఇవి కూడా టాలీ అవుతున్నాయి నాకు ఎనాలిసిస్ చేసినప్పుడు. ఇక ఆయనకున్న యోగాల కనుక చూసినట్టయితే జైమిని ప్రకారము కుజ, శుక్ర, కేతువులీనికి యోగదా గ్రహాలు. అంటే పరాశరాలో యోగ కారక గ్రహాలు ఎలాగో జైమినిలో యోగదా గ్రహాలు అలాగా చాలా మంచి ఫలితాలు, యోగవంతమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు కుజ, శుక్ర, కేతు. అలాగే కుజుడు వృశ్చిక యోగంలో ఉన్నాడు. శని కల్పద్రుమ యోగము, లక్ష్మీ యోగంలో ఉన్నాడు. బుధుడు శంఖయోగం, చామర యోగం, వసుమతి యోగం, బుధాదిత్య యోగం, ధర్మకర్మాధిపతి యోగం, ఇన్ని యోగాల్లో బుధుడు ఉన్నాడు. అయితే ఆయన సీఎం అయింది శని మహాదశలో, గురు అంతర్దశలో. శని మహాదశ అయిపోయి బుధ మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఆయన పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే బుధుడు కూడా 10th హౌస్లో యోగంలో ఉన్నాడు. ఇది మనం గమనించవచ్చు. ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు, ఆపోజిట్లో శని ఉన్నారు, ఇద్దరు చాలా అద్భుతమైన యోగంలో ఉన్నాడు. బుధుడు అక్కడ ఉన్నాడు. కానీ రవికి కొంచెం దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందాడు. అలాగే 6th లార్డ్ కూడా అవుతాడు బుధుడు. 6th లార్డ్, 9th లార్డ్ రెండూ అవుతాడు. దానివల్ల ఆయనకి కొంతవరకు పదవిలో తనని అపోజ్ చేసేవాళ్ళు, ఆయన పార్టీలో ఆయన్ని విమర్శించడము, ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది బుధ మహాదశ స్టార్ట్ అయిన తర్వాత. అయినా కానీ పదవికి గండం ఉండదు, ఎందుకంటే బుధుడు చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. అలాగే మండూక దశ ధనుస్సు స్టార్ట్ అవుతుంది నవంబర్ 2025. కోయిన్సిడెంటల్గా రెండు కూడా ఒకసారి స్టార్ట్ అవుతున్నాయి, వింశోత్తర దశ, మండూక దశ. ఎప్పుడూ కూడా జైమిని సిస్టంలో అగ్నితత్వ రాశుల దశలు కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. అంటే మేషదశ, సింహదశ, ధనస్సు దశ. మేషం కంటే సింహం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది, సింహం కంటే ధనస్సు మరింత అగ్రెసివ్గా ఉంటుంది. ఒకదానికి మించి ఒకటి కొంత తీవ్ర పరిణామాన్ని ఇచ్చేటువంటి రాశులు అవి. అటువంటి ధనస్సు దశ నడుస్తోంది. అయితే ధనస్సులో ఘటిక లగ్నం ఉంది, పవర్ అండ్ అథారిటీని సూచించే ఘటిక లగ్నం ధనస్సులో ఉంది. ఆ రాశి దశ నడుస్తోంది.
దానికి 11వ ఇంట్లో అద్భుతమైనటువంటి గ్రహాల ప్లేస్మెంట్ ఉంది. ఇది పొలిటికల్ రిస్క్కి ప్రాబ్లమ్ని కలిగించదు. అంటే స్టెబిలిటీ ఉంటుంది, ఆయన పవర్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది ప్లేస్మెంట్. కానీ కొంతవరకు అలజడి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, అంతర్గత కలహాలు ఉండొచ్చు, ఎక్కువ విమర్శల్ని కూడా ఆయన ఎదుర్కోవచ్చు. అయితే చూడండి, గురువు రాశి దృష్టితో ధనస్సును చూస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఆయన వాటిని అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్తారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి చార్టు అద్భుతమైనటువంటి క్లాసిక్ రాజయోగాలు ఉన్నటువంటి చార్ట్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంత మంచి డైనమిక్ నేచర్ ఎందుకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఈ చార్ట్ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఆయన అద్భుతమైనటువంటి రాజయోగ దశ నడుస్తున్నప్పుడు సీఎం అవ్వడం జరిగింది. అలాగే రానున్న 2-3 సంవత్సరాల్లో పొలిటికల్గా కొంత ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు, కానీ ఆయన వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులే ఉంటాయి. అటువంటి ప్లానటరీ సపోర్ట్ కూడా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే బేసికల్గా ఆయన సమస్యలకి భయపడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో నేను విన్ అవుతాను, గెలుస్తాను అనేటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్, పోరాట తత్వం, పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి. కుజుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి లక్షణాల్లో ఇదొకటి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజెస్ ఎదురవ్వచ్చు కాక, కానీ వాటినన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి ప్లానటరీ సపోర్టు ఉంది రానున్న రోజుల్లో. అటువంటి గుండె ధైర్యం కూడా ఉన్నటువంటి జాతకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా ఆయనకి సంబంధించినటువంటి పొలిటికల్ అండ్ పర్సనల్ ఈవెంట్స్ని జ్యోతిషపరంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.